ఆలయానికి స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారండి. అంటే పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా. సో వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో అండి. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్లో స్టేయింగ్. వైజాగ్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే. జాబ్ ఆర్? జాబ్. యా. సో శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటారు యాక్చువల్గా మీరు ఇంట్లో? ఇంట్లో మేము గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళి శ్రీవారి కళ్యాణం చూసి అక్కడే భోజనం చేసి వస్తాము. సో ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఒక గుడి ఉంది, ఎంతో మంచిగా ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ ఈ ఆలయం మేము ఇన్స్టా రీల్లో చూసాము యాక్చువల్లీ. సో అలా ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి రాముల వారి దర్శనం చేసుకున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే. మీకు కూడా. సో ఎలా అనిపించింది టెంపుల్? ఇది పురాతన కాల ఆలయంలా అనిపించింది. చాలా బాగుంది చూడడానికి. దర్శనం బాగా జరిగింది? చాలా బాగా జరిగింది. సో అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అందరూ పీజీలో స్టే చేస్తాం, అందరం ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ పేరు? గాయత్రి. ఓకే. మీరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూడా గచ్చిబౌలి నుంచి వచ్చాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా ఇంట్లో ఉంటే? సేమ్ టెంపుల్కి వెళ్తాము, కళ్యాణం చూస్తాము, రాముల వారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇక్కడ కూడా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. హాయ్. హాయ్. మీ పేరు? అపూర్వ. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ? తెలంగాణ. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? గ్రీష్మ. ఓకే. సో మీరేం చేస్తారు? నేను కూడా సాఫ్ట్వేర్లో ఓకే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా ఫెస్టివల్? నార్మల్గా గుడికి వెళ్ళి పానకం అది తాగి అలా. ఈ టెంపుల్ ఎలా అనిపిస్తుంది అంటే అంటే కొంచెం ఓల్డ్ టెంపుల్ కదా, పురాతనమైన ఆలయం కదా, సో మీకు ఎట్లా అనిపించింది? చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది అంబియన్స్ అంతా. దర్శనం బాగా జరిగింది. సో ఈ టెంపుల్కి ఏంటంటే సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. ఓ హాయ్ అండి. హలో. యా. సో శ్రీరామనవమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా? నాకైతే వడపప్పు పానకం చాలా ఇష్టం. శ్రీరామనవమి అనగానే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫుల్గా తాగేసేయాలి. అండ్ మనకు హెల్దీ కూడా, ఎందుకంటే అప్పట్లో వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి బాడీకి కూడా చాలా చలవ. అండ్ ఒక పెళ్ళి సందడి లాగా అనిపిస్తుంది ఈ రోజంతా. సో ఆ సందడిని ఎంజాయ్ చేయడమే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అవునండి, ఫస్ట్ టైం వస్తుంది. సో ఎట్లా తెలిసింది టెంపుల్ గురించి? నార్మల్గా సోషల్ మీడియాలో దీంట్లో చూసే ఒకసారి విజిట్ అవుదాము, 200 years బ్యాక్ టెంపుల్ అనేసి విని ఓకే ఒకసారి విజిట్ అవుదాము అని వచ్చింది. హాయ్ అక్క. హాయ్ నాన్న. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్లీ శ్రీరామనవమి? యాక్చువల్గా చూసారు కదా, ఫ్యామిలీ అందరితో, తమ్ముడితో, అమ్మతో, అందరితో ఈ రామనవమి గుడికి వచ్చామన్నమాట. ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? నేను సెకండ్ టైం, తమ్ముడు వాళ్ళు ఫస్ట్ టైం. ఓకే. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్ కదా. అవును. సో శ్రీరామనవమి విశిష్టత గురించి చెప్తారా? తమ్ముడు చెప్తాడు. బేసిక్గా నేను ఇది ఒక రీల్లో చూసి రావడం జరిగింది. నాకు తెలియదు ఈ టెంపుల్ ఒకటి ఉందని. సో ఇంత పబ్లిసిటీ, ఇంత పబ్లిక్ ఉంటుందని నాకు తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసిందండి ఇదే మెయిన్ టెంపుల్ అని చెప్పి. సో మా ఊరిలో ఉన్నప్పుడు ఏదో అక్కడ పెద్ద పందిరేసి ఆ కళ్యాణం చేయటమే తప్ప ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు హైదరాబాద్లో ఉండి. ఇది ఫస్ట్ టైం, చాలా మంచిగా అనిపిస్తుంది. హలో అక్క. హాయ్. శ్రీరామనవమి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే. సో మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. శ్రీరామనవమి మీరు యాక్చువల్గా ఎలా చేసుకుంటారు? చిన్నప్పుడు అంటే అసలు టెంపుల్కి ఫస్ట్ శ్రీరామనవమి అనగానే పానకం అనమాట. అంటే పులిహోర ఇవన్నీ ఇంట్లో చేసుకుంటాం, కానీ గుళ్ళో చేసే పానకం ఇంకెక్కడ ఇంట్లో ఎంత చేసినా సెట్ అవ్వదు. సో ఫస్ట్ పానకంకి ఇంపార్టెంట్ నాకైతే చిన్నప్పుడు. తర్వాత ఇంకా కళ్యాణం కోసం వెళ్ళడము, ఈ టెంపుల్కి రావడం మాత్రం ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్ అని చెప్పి. సో నరేష్ మేము అందరం కో ఆర్టిస్ట్ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, సో అందరం కలిసి వచ్చాము అనమాట. హాయ్. హాయ్. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి.